ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరసేవాని జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. 2027 6th మంత్ నుంచి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అప్పటికల్లా ఆ సంవత్సరం కల్లా అంటే ఇక్కడ నుంచి సరిగ్గా 4 yearsలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అంటే దానికి మనం ఎలా సిద్ధంగా ఉండాలి, మనకి మనమే ఓన్గా ఒకరి కింద జాబ్ చేయడం కాకుండా ఓన్గా ఏం చేసుకోగలం అనే దాని మీదే, ఓన్గా జాబ్ని ఎలా క్రియేట్ చేసుకోగలము, ఇంట్లో ఉండి ఎలా చేసుకోగలము, సొంతంగా మనం ఏం చేయగలం అనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. బికాజ్ ఆఫ్ శాటర్న్ అంటే కర్మకారకుడు ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ ఇచ్చేటువంటి శని భగవానుడు నీచ పొందుతున్నాడు. కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది ఆ వీడియోస్ చేసిన తర్వాత అడగడం జరిగింది నన్ను, సార్ మరి ఈ 4 సంవత్సరాలు మేము ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మాకు ఈ 4 years ఆఫ్ జర్నీలో 2027 6th మంత్ నుంచి మీకు శని నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పటికల్లా మనం సిద్ధంగా ఉండాలి, మనకు మనమే చేసుకోవడం అని అన్నారు. ఈ 4 years ఆఫ్ జర్నీ ఉంది. ఈ జర్నీలో మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలా వెళ్తే బాగుంటుందని అడగడం జరిగింది. చాలామంది అడిగారు. కాబట్టి చాలామంది అడిగిన దానికి నేను ఒక్కొక్క రాశికి ఎలాంటి నిర్ణయాలు కానీ జాగ్రత్తలు కానీ ఏ వైపు డైరెక్షన్ వెళ్తే బాగుంటుందని చెప్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. కాకపోతే నేను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక తులాలగ్నము తులారాశి. తులావారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ తులవారికి మీ యొక్క లగ్నంలో ప్రజెంట్ కేతు సంచారం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇది కొంచెం వైరాగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. జస్ట్ నవంబర్ వరకే ఉంటుంది. ఆఫ్టర్ నవంబర్ తర్వాత బాగుంటుంది. అయితే ఈ తులారాశి వారికి ఈ పంచమ స్థానంలో శని యొక్క సంచారం ఎప్పుడైతే వక్రించిందో కొంత అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది ఒక 4 నెలలు. అంటే కొంచెం ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా వాహనం తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ, ఏదైనా గృహం మీద ఇంటీరియర్ డిజైనింగ్స్ లాంటివి చేసేటప్పుడు కానీ కొంత స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా ఇస్తుంది. బికాజ్ ఆఫ్ 4th హౌస్లో శాటర్న్ వస్తుండడం వల్ల. అయితే ఇక్కడ మీకు ఈ వీడియో ఒక కాన్సెప్ట్ ఏంటంటే 2027 6th మంత్ నుంచి పర్టికులర్గా శాటర్న్ నీచి పొందుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం టెక్నాలజీని చూస్తున్నాం ఎంత ఫాస్ట్గా అప్డేట్ అవుతుంది. దీనివల్ల మనం ఓన్గా ఎవరికి వారు చేసుకోవాలి, సొంతంగా ఓన్లీ జాబే కాకుండా అడిషనల్గా ఒకటి పెట్టుకోవాలనేటువంటిది మనం తెలుసుకున్నాం. కాబట్టి దీనికి మరి మీకు వేటి మూలంగా ధన యోగాలు ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎనీథింగ్ భూమికి సంబంధించిన అంటే ల్యాండ్ రిలేటెడ్, స్మాల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ రిలేటెడ్ సంబంధించిన వస్తువుల మూలంగా, ఎనీథింగ్ అకల్ట్ రిలేటెడ్, రీసెర్చెస్ రిలేటెడ్, కొంతమంది ఏదైనా ఒక రీసెర్చ్ ఇస్తూ ఉంటారు, కొంతమంది చేస్తూ ఉంటారు దాని మీద రీసెర్చెస్ రిలేటెడ్, ఇట్లాంటి వాటి మూలంగా మీకు ధనయోగం చూపిస్తుంది. బేస్ లెవెల్లోనే చెప్పేది. మీ పర్సనల్ చార్ట్లో మీ సెకండ్ లార్డ్ ఎక్కడున్నాడు, లేకపోతే మీ భాగ్యాధిపతి, మీ పంచమాధిపతి, మీ లాభాధిపతి, వీటిని చూసుకొని పర్సనల్ చార్ట్ రీడింగ్ ఈజ్ డిఫరెంట్. బట్ ఏంటంటే మీది గనక తులాలగ్నం అయింది లేదా తులారాశి అయింది అన్నప్పుడు వీటి మీద మీకు కొంతవరకు ఫైనాన్సెస్ వస్తుంటాయి. అయితే ఇక్కడ మరి ఈ శని కుంభంలో ఉన్నాడు కదండి. ఇప్పుడు దీనివల్ల వచ్చే పర్టికులర్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే అగ్రిమెంట్ చేసేటప్పుడు అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లోని పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కూడా కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అయితే ఇక్కడ సహజంగానే తులాలగ్నానికి లగ్న అష్టమాధిపతి శుక్రుడు అవుతాడు. కాబట్టి మీరు చేసే రీసెర్చెస్ ఏవైతే ఉంటాయో, రీసెర్చ్ చేసి ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేస్తుంటారు. ఆ మూలంగా కూడా మీరు వర్క్ చేయకుండానే అంటే మీరు ఏదైనా ఇన్ని రోజులు కష్టపడి ఆ పేటెంట్ ఇంకొకరికి అమ్మడం లేకపోతే ఆ ఐడియాని ఇంకొకరికి అమ్మడం ద్వారా డబ్బులు వచ్చేటువంటి యోగం కనబడుతుంది. అదేవిధంగా మీరు చేయవలసినటువంటి మీ యొక్క ధనస్థానాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు చేయవలసినటువంటిది ఇక్కడ చంద్రగ్రహం అని ఉంటుంది. నవగ్రహాల్లో చంద్రుడు గురువు, ఈ 2 గ్రహాల దగ్గర స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఆ గ్రహాల చుట్టూ ఒక 9 ప్రదక్షిణాలు చేసుకుని అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ గుర్తుపెట్టుకోండి, వీరి దగ్గర ఏదైనా ఒక తీపి పదార్థాన్ని మీ ఇంట్లో చేసుకొని అయినా వెళ్ళొచ్చు, లేనట్లయితే స్వీట్ షాప్లో అయినా కొనుక్కోవచ్చు. ఆ రకంగా కొనుక్కొని తీసుకెళ్ళి స్వామివారి దగ్గర లేదా అమ్మవారి దగ్గర పెట్టి దాన్ని తీసి అందరికీ పంచిపెట్టండి. ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే
ఈ యాక్టివేషన్ అంటారు. అంటే మనకి జన్మజాతకంలో యోగం ఉండడం వేరు, మన సొంతంగా క్రియేట్ చేసుకోవడం వేరు. ఎందుకంటే మనం చాలా పురాణాల్లో వాటిలో విన్న దశరథ మహారాజుకు సంతానం లేదంటే పుత్రకామిష్టి యాగం చేశాడు. విశ్వామిత్రుడు స్వర్గాన్ని క్రియేట్ చేస్తాడు, త్రిశంక స్వర్గం అంటూ ఉంటారు. అంటే ఏమిటి, మనం జన్మించడం మన కర్మలతో పుట్టినప్పటికీ మనం చేసే సాధన ద్వారా మనం ఇంప్రూవ్ అవ్వచ్చు. ప్రధానంగా ఇక్కడ చాలామంది అడుగుతున్నది ఇంకోటి ఏంటంటే, ఎన్ని రోజులు చేయాలి ఏ రెమెడీ అయినా, ఎన్నిసార్లు చేయాలి? ఇప్పుడు నేను మీకు మీ రాశిరీత్యా ఈ ఫలానా ప్రక్రియ చేయండి అని చెప్పాను. అయితే ఇక్కడ చాలామందికి రాశి లగ్నం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి అంటే సింపుల్గా ఏమీ లేదు, వాళ్ళందరూ కూడా చేయవలసినటువంటిది శనివారాలు గుర్తుపెట్టుకోండి. సాటర్డేస్, పర్టికులర్గా సాటర్డేస్ లేదా బుధవారాలు లేదా శుక్రవారాలు, బుధ శుక్ర శని ఈ 3 గ్రహాలకి దీపారాధన చేయండి. ఇది మీకు లైఫ్ లాంగ్ ఒక మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఏది నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, నా రాశి నక్షత్రం ఏమీ తెలియదు అనేటువంటి వారు. అలాగే ఈ రెమెడీస్ ఏవైతే ఉంటాయో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్గా చేయండి. ఏదో ఒకరోజు చేశాను, 2 రోజులు మానేశాను, మళ్ళీ 4 రోజులు చేశాను అనుకుంటే మీకు అది ఆ రెమెడీ ఎట్టి పరిస్థితుల్లో పని చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇక మూడో విషయం ఏంటంటే, ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్కి లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అనేటువంటి నామం రెగ్యులర్గా చేయండి. చేస్తూ ఈ 4 years ఆఫ్ పీరియడ్లో ఏమవుతుంటుందంటే, మనం చేసే చిన్న మిస్టేక్స్ వల్ల అప్పులు పెరుగుతాయి, మళ్ళీ అక్కడ ఇంకా ఇబ్బంది వస్తుంది. కాబట్టి అప్పులు తీరడానికి ఓం అపర్ణాయే నమః అనే నామస్మరణ చేయండి. ఇక ఈ రెండింటితో పాటు ముఖ్యంగా మీరు నేను ఇందాక చెప్పినట్టుగా నవగ్రహాల చుట్టూ ఏదైతే శుక్ర బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయమని చెప్పాను, అది ఎర్లీ మార్నింగ్ చేయొచ్చు, 6:30 to 7 or 8, మొత్తం మీద 11 o'clock లోపల చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి పిడికెడు బెల్లం పెట్టండి. ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే మీకు తెలియకుండానే శని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇంట్లో పొరపాటును కూడా మీరు వెస్ట్ వాల్ అంటారు. అంటే శని ఇచ్చేటువంటి రిజల్ట్స్లో మనకి అష్టదిక్కుల్లో నవగ్రహాలు ఉంటాయి. ఎలా అంటే ఈశాన్యానికి గురుకేతువులు, తూర్పుకి సూర్యుడు, ఆగ్నేయానికి శుక్రుడు, దక్షిణానికి కుజుడు, నైరుతికి రాహు, పడమరకి శని, వాయువ్యానికి చంద్రుడు, ఉత్తరానికి బుధుడు అని. శని స్థానం మనం ఇక్కడ ఏమని చెప్పుకున్నాము, పడమర స్థానం. ఈ పడమర భాగంలో పొరపాటున మీకు ఏదైనా బాత్రూమ్స్ కానీ ఉంటే వెస్ట్ సెంటర్లో ఫస్ట్ దానికి చుట్టూ ఒక చిన్న బ్రాస్ పట్టి లాంటిది వేయండి. ఎందుకంటే ఇక్కడ మనం అన్ని వేస్ నుంచి మనం శని యొక్క ప్రభావం బాగుండేలా చూసుకోవాలి. అలాగే రెండవ విషయం ఏంటంటే, మీరు లైఫ్లో గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ బాగా రావాలి మీ లైఫ్లో. ఎందుకంటే ఈ 4 years ఆఫ్ పీరియడ్లో మీరు మీకంటూ సొంత ప్రపంచాన్ని సొంతంగా క్రియేట్ చేసుకోబోతున్నారు, మీ ఓన్ వరల్డ్, ఎవరి మీద ఆధారపడకుండా. కాబట్టి ఏంటంటే ఇది క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు బెనిఫిట్ జోన్స్లో ఉండాలి ఎప్పుడు ఇంట్లో. అంటే బెనిఫిట్ జోన్స్ మీరు చేసే ఎఫర్ట్స్ కంటిన్యూ అవుతూ మీరు చేసేటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో అది సక్సెస్ అయ్యే జోన్లో ఉండాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క గృహంలో నైరుతి బెడ్రూమ్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు మాస్టర్ బెడ్రూమ్ అంటూ ఉంటారు. దాంట్లో వెస్ట్ వాల్ ఉంటుంది, వెస్ట్ వాల్ పడమర గోడ. వెస్ట్ వాల్ దగ్గర కూర్చొని మీరు చేసేటువంటి వర్క్స్ ప్రతిదీ కూడా చేయండి. అదేంటంటే డిజైర్స్ పాయింట్ అంటారు. ఆ వెస్ట్ వాల్కి, నైరుతి బెడ్రూమ్లో ఉన్న వెస్ట్ వాల్కి పర్టికులర్గా మీరు ఒక ఎల్లో కలర్ షీట్ మీద మీరు ఈ 4 years ప్రణాళిక ఏమిటి, ఏం చేయబోతున్నారు, బికాజ్ ఆఫ్ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డిజైర్స్ పాయింట్ అంటారు. దాని మీద చాలా క్లియర్గా రాయండి, చాలా స్పష్టంగా ఫస్ట్ పేపర్ మీద రఫ్గా రాసుకొని దాని తర్వాత దాన్ని క్లియర్గా రాయండి. రాసి పెట్టుకోండి. మీరు ఇమేజెస్తో సహా పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఎప్పుడు కూడా మన డిజైర్ ఇమేజెస్ పరంగా కావచ్చు, రాతపూర్వకంగా కావచ్చు, మీకు ఒకవేళ రాయడం రాకపోతే మీ పిల్లల్ని లేకపోతే మీ జీవిత భాగస్వామిలో నేను రాయమని చెప్పండి. అలా ఒక 2x2 కావచ్చు, 3x3 కావచ్చు, ఏదైనా ఒక షీట్ మీద, ఎల్లో కలర్ షీట్ మీద నీట్గా రాసి మీ డిజైర్ పెట్టుకుంటూ మీరు అక్కడ కూర్చొని మీ వర్క్స్ మీరు చేసుకున్నట్లయితే వాస్తుపరంగా డిజైర్ పాయింట్ని యాక్టివేట్ చేస్తున్నారు, గ్రహాల పరంగా గ్రహాలకు సంబంధించిన చేసుకుంటూ ఉన్నారు, అమ్మవారి అనుగ్రహం కోసం మంత్రం చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే ఇందాక నేను చెప్పానో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే క్లారిటీ, అంటే మీ యొక్క జీవితం ఎటువైపు వెళ్ళాలి ఆ క్లారిటీని ఇస్తుంది. ఈ యొక్క పరిహారాలు మీరు చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.